ప్రజలే చెప్తారు. రైట్ రైట్ సునీల్ గారు, ఇక అధికార పార్టీలు ఉన్నది కాబట్టి ఏంటి నిజంగానే మరి పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది 1985లో మీరే, కానీ దాన్ని మీరు అవలంబించకుండా దాన్ని మీరు తొంగలో తొక్కి ఈరోజు రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంది. సో నిజంగానే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలని తీసుకోవాల్సిన అవసరం ఏంది? మీకు 64 సీట్లు వచ్చిన తర్వాత ఎందుకు ఇలాంటి కార్యక్రమాలకి మీరు తెరలేపారనేది పెద్ద చర్చ నడుస్తూ ఉంది. సో ఏంటి దీని మీద ఏం క్లారిటీ ఇస్తారు మీరు? ముందుగా యోయో టీవీ ప్రేక్షక మహాశైలకు నమస్కారాలు, అట్లాగే ప్యానల్లో ఉన్న పెద్దలకు రవి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే రాజ్యాంగ విలువలు అనే పునాది మీద కట్టబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగ విలువల్లో నిజంగా ఏ పార్టీ రాజ్యాంగాన్ని ఏ లెవెల్లో చూస్తున్నదో, ఎంత విలువిస్తున్నారో మీరు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక చట్టబద్ధం మీద కానీ లేకపోతే రాజ్యాంగం కానీ దాని విలువల మీద కొన్ని పరిధులకు లోబడి 100%గా రెస్పెక్ట్ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవల్ల వాళ్ళు చేస్తేనేమో సంసారం, మేము చేస్తే వ్యభిచారం అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఇవాళ హైకోర్టుకును నిజంగా కోర్టును ఎవరైనా సరే న్యాయపరమైన దాన్ని గౌరవించాలి, తీర్పుకు కాంగ్రెస్ పార్టీ శిరస వహిస్తుంది. ఏది ఫిరాయింపుల చట్టంలో నిజంగా ఎవరు వచ్చారు ఏంటి అని. ఇవాళ మా సోదరుడు రామ్మూర్తి గారు మాట్లాడినట్టు ఆయన న్యాయవాది కూడా నిజంగా మరి గతంలో అప్పటి నుంచి వాళ్ళు ఉన్నటువంటి 9.5 ఏళ్లలో ఎంతమందిని ఏ రకంగా ఒక సంతలో పశువుని కొన్నట్టుగా కొని ఏ రకంగా పార్టీలకు వెళ్ళి ప్రతిపక్షం మేమన్నా ఎమ్మెల్యేలు ఎవరన్నా వస్తే చేసుకున్నారు కావచ్చు మా ముఖ్యమంత్రి గారు, కానీ వీళ్ళు టోటల్గా పార్టీని నాశనం చేశారు. ప్రతిపక్ష హోదా లేకుండా ఒక పగబట్టి కక్ష బట్టి ఇవాళ ఆనాడు గుర్తుకు రాని ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఇవాళ వీళ్ళు వల్లించడం అంటే వాస్తవంగా సరే ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీ తప్పు ఉంటే దీన్ని తప్పు అని అక్షింతలేనికి హైకోర్టు ఉంది. హైకోర్టును తీర్పును కాదు అనేంత సాహసం మా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎవరు కానీ చేయరు. నిజంగా పార్టీలో ఎవరైతే మారినో ప్రతి ఒక్కరు ఒక్కొక్క అభిప్రాయం వాళ్ళ సొంత అభిప్రాయం. మనం ఏదో ఆ కండవ వేసి తీసుకొచ్చిన సందర్భాలు లేవు. ఇవాళ ఎగ్జాంపుల్ అరకపూడి గాంధీ గారి గురించే మాట్లాడితే ఇవాళ బీఆర్ఎస్ నేత అన్న మాట్లాడుతున్నాడు, పోయి దండం పెట్టి కాళ్ళు మొక్కి వాళ్ళని తీసుకొచ్చారని కాదు. వాళ్ళు ఎవరైతే దేనికోసం వచ్చారో ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ వ్యతిరేకులే. ఇవాళ ఎగ్జాంపుల్ తీసుకుంటే అంత పెద్ద కురువృద్ధుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా పార్టీ మారాల్సిన అవసరం ఏముంది? కేశవరావు గారు మారాల్సిన అవసరం ఏముంది? అంటే అక్కడ ఉన్నటువంటి ఆ దళపతికి అధిపతికి రాజు ఆ దొర యొక్క చర్యలు నచ్చక 100% వారి ఇష్టానుసారంగా వాళ్ళు వచ్చిండ్రు. అరకపూడి గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూసుంటారు. రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ కండవ మా మెడలేయలే, నాకు కేవలం ఒక గౌరవ సూచకంగా ఒక దేశాలు తప్ప పార్టీ కండవ కట్టి ఎక్కడ కూడా నన్ను రమ్మని చేయలే. కనుక ఇట్లాంటి వాళ్ళ అభిప్రాయం చెప్పుకోవడం వాళ్ళు ఉన్నారు. ఇవాళ బలవంతంగా దేవాల్సిన మేము ప్రభుత్వం వెళ్తున్నాము, మంత్రివర్గం ఉంది, కావాల్సినంత సంఖ్య ఉంది అక్కడ. సో ఇవాళ తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. అట్లా అని చెప్పి అవతల వాళ్ళు వస్తా అంటే వాళ్ళని వద్దనే అవకాశం ఉండదు కదండి. ఇవాళ భద్రాచలం ఎమ్మెల్యే గారు తెల్ల వెంకటరావు గారు అందరికంటే ముందు వరుసలోనే ఉండి నాకు అది నచ్చలేదు కాబట్టి నేను వస్తా అని చెప్పి అంటే కూడా ఆయన ఒక 4 రోజులు ఆపారు. అవును, మనము ఏర్పడ్డ డిస్కషన్ జరిగింది. కనుక మేమేమంటున్నాం అంటే ఆనాడు లేని విలువలను ఇవాళ వీళ్ళు 1000 ఎలుకలు తిన్న వీళ్ళు ఏదో తీర్థయాత్రలకు పోయినట్టుగా మాట్లాడితే ఎవరు నమ్మరు. నిజంగా వీళ్లకు ఈ ప్రతిపక్ష హోదాను ఎక్కడ పోతుందో అని వీళ్ళు భయపడుతున్నారు. నిజంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటే కూడా వీళ్ళందరూ తీసుకొని ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన సంగతి కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ మర్చిపోకూడదు. అంటే ఎక్కడ అవకాశాలు ఉన్నా దాన్ని ఉక్కు పాదంతో తొక్కి లోపల పెట్టి మేము తప్ప ఎవరం కాదు, మేమే ఈ రాష్ట్రానికి పెద్దలము, మాదే మోనోపల్లి, మేమే గుత్తాధిపత్యం అని చెప్పి ఏనాడైతే విరవీరో ఇవాళ వాళ్ళు అట్టడుగున్న పాతనంలో తొక్కబడ్డారు ప్రజల చేత, పార్టీ చేత కాదు. రేవంత్ రెడ్డి గారి మీద ఏదైతే అపోహలు వస్తున్నాయో నిజంగా ప్రతిదానికి కూడా 100% కోర్టు తీర్పుకు ఎవరైనా ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ వహించాల్సిందే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అన్నకు తెలుసు, అన్నగారు న్యాయవాది కాబట్టి సింగిల్ బెంచ్ ఇక్కడ తీర్పు ఇచ్చింది, డివిజన్ బెంచ్ తీర్పు రాలే. సింగిల్ బెంచ్ వచ్చింది. సింగిల్ బెంచ్ వచ్చింది, అది గమనించాలి. డివిజన్ బెంచ్ తీర్పు రాలే. ఇవాళ మీరు అన్నట్టు ఇలా పాడి కౌశిక్ రెడ్డి కానీ ఆయన కూడా ఎక్కడున్నాడు, ఎక్కడికి వేయండు ఏందనేది ఆయన కూడా వెనకాల ఇప్పు సో వీళ్ళు పోయినోళ్ళే అక్కడ పోయి ఏదో కోర్టులో కేసేసి అది చేసి
తగుదమ్మా అని చెప్పేసి ఇలా ఆడితే ఎవరు చూసే పరిస్థితిలో లేరు. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఎలాంటి అవకాశం లేదు కాబట్టి ఏదో తెగిపోయే తాడు దొరికింది, దాన్ని బట్టి పతంగి ఎగిరేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఏం జరగదు. 100% కోర్టు తీర్పు ప్రకారంగా సస్పెండ్ అయితే బై ఎలక్షన్స్ వస్తాయి. దానికి కావాల్సింది ఇలా డివిజన్ బెంచ్ పోవాల్సి ఉంది. డివిజన్ బెంచ్ పోతే సుప్రీంకోర్టు పోవాల్సింది. దీని మీద స్పీకర్ గారు టోటల్గా తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి గతంలో ఏం జరిగింది, ఇది ఏలనే తప్పు జరుగుతుందా, గతంలో జరిగినప్పుడు ఏం చర్యలు తీసుకున్నారు, అన్నిటికీ కౌంటర్ ఉంటుంది కదండి. న్యాయస్థానం హైకోర్టు అనేది కేవలం బీఆర్ఎస్ పార్టీదే కాదు, అందరిది. కనుక ప్రతి ఒక్కరికి కడప దొక్కే అవకాశం ఉంది. మాకు కావాల్సిన అన్యాయం జరిగింది అనుకో, మేము దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ కూడా మాకుంది. 100% ఇది తప్పు కాదు అనేది మా భావన. నిజంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా అందరి మీద చర్యలు తీసుకోవచ్చు. బై ఎలక్షన్ అయితే బై ఎలక్షన్ పోతారు, లేదా ప్రూవ్ చేసుకుంటే కంటిన్యూ అవుతారు. అంతే తప్ప ఇవాళ ఎవరు మాట్లాడాలంటే నిజంగా ఏ పార్టీని ఎవరు కూడా అన్యాయంగా చేర్చుకోలేదు, బలవంతం పెట్టలేదు. ఇవాళ మనం ఒక గ్రౌండ్ లెవెల్ కనుక పోతే విలేజ్లో ఉన్న వార్డు మెంబర్లను కూడా బెదిరించి చేర్చుకున్న అన్ని పార్టీలు చేస్తున్నాయిలేండి, ఇది కొత్తగా అతి బలవంతంగా అతి కష్టంగా ఈ చట్టాలు ఆనాడు కళ్ళకు కనవల్లే, కోర్టులు కళ్ళకు కనవల్లే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి విషయంలో హైకోర్టు ఒక్కసారి వస్తేనే వీళ్ళు పటాకులు కాల్చి పాలాభిషేకాలు చేసుకుంటా ఉన్నారు. ఇదే హైకోర్టు రేవంత్ రెడ్డి గారు వేసిన పిటిషన్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసింది కావచ్చు, దాన్ని ఏమంటారు కదా, వాళ్ళు వేసినటువంటి వ్యాజ్యాలు కావచ్చు, కనీసం ఒక 430 సార్లు వాళ్ళ మీద మొట్టికాయలు వేసింది హైకోర్టు. ఇదే కేసీఆర్ గారు ఏమన్నారు, కోర్టు ఏం చేస్తుందా, దెబ్బలు కొడుతుందా, చేస్తుంది, మేము దేనికి భయపడాలో మాకు తెలుసు అని చెప్పి ఆనాడు విరవికి మాట్లాడిన కేసీఆర్ గారు ఇలా ఈ విషయంలో పట్టించుకుంటే మాత్రం ఆయనంత దిగజాడుతనం ఎవరికి లేదు. 100% ఏది జరిగినా చట్ట ప్రకారంగా పోదాం. నిజంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు చేసినా తప్పే. దాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. రైట్.